వెల్కమ్ టు A9 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అద్దె ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ దందా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన డాక్టర్. ముషిరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న పీజీ డాక్టర్ జాన్ పాల్. నిందితుల నుంచి 3 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్ సుక్మా అడవుల్లో భద్రతా దళాల భారీ ఆపరేషన్. నక్సలైట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన భద్రతా బలగాలు. ఘటనా స్థలం నుండి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు మరియు ఆయుధాల తయారీ పరికరాలు స్వాధీనం. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు. యూత్ రీల్స్ లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారని తెలిపిన రాహుల్, బీహార్లో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఎద్దేవా. అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి 30,000 రూపాయలు. తేజస్వి యాదవ్ భారీ హామీ. మాయ్ బహీన్ మాన్ యోజన కింద ఆర్థిక సాయం. వచ్చే జనవరిలోనే మొత్తం డబ్బు ఒకేసారి జమ చేస్తామని హామీ. ఎన్డీఏ పథకానికి కౌంటర్గా తేజస్వి యాదవ్ ప్రకటన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారన్న పొన్నం. బీజేపీని బీఆర్ఎస్ 2గా మార్చేశారనే తీవ్ర విమర్శలు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి 10,000 ఓట్లు కూడా రావని సవాల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కఠిన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి మాటలు జోక్లా ఉన్నాయి. గత ఎన్నికల్లో వచ్చిన 25,000 ఓట్లు ఈసారి 10,000కి చేరవు అని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కై ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ ఎంపీగా 10 ఏళ్లుగా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. తమ అభ్యర్థి విజయం కోసం కష్టపడాలని, మోసపూరిత రాజకీయాలకు లొంగవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి అభివృద్ధికి బాటలు వేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ద్వంద్వ రాజకీయాలకు ప్రజలు గట్టి సమాధానం చెబుతారని పొన్నం ప్రభాకర్ స్పష్టం. 10,000 కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నేరుగా ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు గల్లెంలాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు. మీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారనేటువంటి మాట యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ. 11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుందనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల. అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు సాయం చేస్తామని చెప్పి చేతులెత్తేసిందని, పెట్టుబడి సాయం కింద వాగ్దానం చేసిన 40,000 స్థానంలో కేవలం 5,000 ఇచ్చారని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులకు కష్టమొస్తే ఉచిత పంటల బీమా ద్వారా వెంటనే ఇన్సూరెన్స్ డబ్బులు అందించేవాళ్లమని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రైతు సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి అనేది ఎప్పుడూ చూడలేదని, కొత్త పాలనలో పంటల భద్రతకు హామీ లేదని జగన్ పేర్కొన్నారు. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద. 2 ఏళ్ళకి కలిపి 20,000 ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల. ఇన్ని కలామిటీస్ జరిగినా, ఇన్ని ఇబ్బందులు పడినా చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చింది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న, గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు.
అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. 2016లో మంజూరైన బీజాపూర్ జాతీయ రహదారి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా విమర్శించారు. 5 ఏళ్లుగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయకపోవడం వల్ల ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆయన అన్నారు. ప్రజల అభివృద్ధి కన్నా రియల్ ఎస్టేట్ లాభాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. రోడ్ల విస్తరణ వల్ల రైతులకు నష్టం పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని జాతీయ రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ లాబీల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్న వ్యాఖ్యలతో రాజకీయ వేడి పెరిగింది. నిన్నైన ఘటన నిజంగానే ఘోరంగా ఉన్నది. ఆ రిచ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతా ఉన్నది. దాన్నే కొంచెం ఇంతో డాంబరేషన్లు. నేను మొదటిసారి ఎంపీ కాగానే హైవే కూడా చేయాలని మేము అడిగినాం. అయితే నితిన్ గడ్కరీ గారు 2016లో గెజెట్ ద్వారా ప్రకటించిండ్రు, నిధులు కేటాయించిండ్రు. 2016లో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ కు ఓ ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి 2017లో ల్యాండ్ ఎక్విజిషన్ కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. 2022లో మొదలు పెట్టిండ్రు. దాదాపు మొక్కనైంది. లాస్ట్ 1-2 బిట్లు మొన్న అయిపోయినాయి. ఇది 100% బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము. ఇప్పుడు కూడా 1-2 సరిదిద్దుకునే అవకాశం ఉంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి. పాత అక్విజిషన్ చేసింది కొంచెం వాపసు ఇచ్చేసి కొత్తగా చక్కగా చేయాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజీవ్ నగర్, జయంతి కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి వివరించగా అవి త్వరలోనే పరిష్కారం అవుతాయని గణేష్ హామీ ఇచ్చారు. ప్రచారంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, మురళీ ముదిరాజ్, ముప్పిడి మధుకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీరేది మొదలుపెట్టా డాడీ లేదా అదే ఎమ్మెల్యే సార్ డాడీ ఓకే 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 అన్న నమస్తే. నేను ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఈ ఓటు అడగడానికి వచ్చాను. దయచేసి మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ఎలా ఉంది ప్రస్తుతం ట్రెండ్ ఎట్లుంది? మన గవర్నమెంట్ ఉంది చెప్పండి అందరికి. వాళ్ళకి నేను దీనిలో లాజిక్ అంత రోజు ముందు వచ్చి ఆర్డర్. అమ్మా నమస్తే, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను. దయచేసి కాంగ్రెస్ స్వామి రిజిస్టర్ చేశారు. ఆల్రెడీ టైం అయింది. ముందు రిజిస్టర్ చేశారు. ఎట్లుందా ఓవరాల్ స్వామి? బాగుంది నవీన్ యాదవ్ గారి బయట మార్కెట్ లో పేరు బాగానే వినిపించింది. దయచేసి కాంగ్రెస్ కోటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు సార్, దయచేసి హస్తం గుర్తు కోటి ప్లీజ్ మనోళ్ళ కూడా చెప్పండి. శ్రీ గణేష్ గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా గెలిపించాలా? కాంగ్రెస్ క్యాండిడేట్ కోటి. థ్యాంక్ యూ. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ రంగంపై వారికి కనీస అవగాహన లేదని ఆరోపించారు. 60 ఏళ్ల పాలనలో మీరు చేసినది ఏమిటి? ఇప్పుడు ఎవరో రాసిచ్చిందే చదువుతున్నారు, కొంచెమైనా సిగ్గుండాలి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఉత్తమ్ వ్యాఖ్యలు జల వనరుల అభివృద్ధిని వెనక్కి లాగుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతుల ఆశలతో ఆడుకోవద్దని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టులు రాష్ట్రానికి జీవనాడిగా నిలిచాయని పేర్కొన్నారు. అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారమే కాంగ్రెస్ ధ్యేయమైందని జగదీష్ అన్నారు. ఉండాలి కదా మాట్లాడడానికి, కొంచెమైనా అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు? టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత. నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం
కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టిండ్రు 512/299 అని మాట్లాడిండ్రు. చెప్పు దెబ్బలకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నికర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వెయ్యాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా వాటా మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది. ఈసారి 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాటా 630 టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది, ఇప్పటికీ 650 పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్. మీ తెలంగాణ ముఖాలకి 250 కూడా వాడలేదు, ఇంకా మీవే ఉన్నాయి ఇంకా 66 టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి. గింత చేతగా దద్దమ్మలు మీరు కేసీఆర్ అన్యాయం చేసిన మాట్లాడతారు. ఎప్పుడు ప్రారంభమైన ప్రాజెక్టు ఎవడున్నాడు? 1983లో 83లో మొదలుపెట్టి పులులు భయపడతాయనే వంకబెట్టి నిజమే ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ ఇంకా సిగ్గులేక ఇయ్యాల సంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చినామని. అది ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చి పొక్కలు దూకింది, అయిపోయింది, రాకుండా బయటికి. చచ్చిపోయిన శవాలను తీసే ముఖాలు కూడా కావు, మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఇక్కడి వాళ్ళు కారు కాబట్టి పాపం ఆ కార్మికులు ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు. అసలు ఎట్లా నిద్రపడుతుంది? గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి పోయినరో ఈ మునగాని టెక్నీషియన్లు, ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ. వాస్తవానికి ఆ సర్వే జరిగిన తర్వాత మాత్రం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారు. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. పాతపట్నం ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి, విద్యుత్, తాగునీటి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు రానున్నాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు, పాతపట్నం ప్రజల ఆశయాలే మా ప్రాధాన్యం అన్నారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధి భారతదేశ సమగ్ర వృద్ధికి భాగం అవుతుంది అని పేర్కొన్నారు. ఎవరు సహాయం చేయనట్టుగా చచ్చిపోయిన వాళ్ళకి 15 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వారికి ఇతోధికంగా సహాయం చేశారు. మోడీ గారు 2 లక్షల రూపాయలు సహాయం చేసి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా మేము ఆదుకుంటే ప్రతి ఓడు రావడం, మైకు పట్టుకోవడం చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది. చంద్రబాబు నాయుడు అజాగ్రత్త వల్ల జరిగిందని ఏదో జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు మాట్లాడుతుంటే ఒక అర్థం ఉంది. సీనియర్లు ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు ఆయన మాట్లాడకపోతే ఈయన పని అయిపోతుందని ఆయన అలాగే మాట్లాడాడు, ఈయన అలాగే మాట్లాడారు. ఒకవేళ మేము ఇచ్చిన 15 లక్షలు చాలకపోతే 1 లక్ష 2 లక్షలు ఎక్కువ ఇవ్వండి అని అడిగితే దానికి అర్థం ఉంది. కానీ దీనికి చంద్రబాబు నాయుడే కారణం. అసమర్థులని సిగ్గు లేకుండా సీనియర్లు మాట్లాడుతుంటే నాకు జాలి కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా మీరెవరైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో మంచి పనులు తీసుకొని రండి, అన్ని కూడా చేకూర్చే బాధ్యత మేము తీసుకుంటాం. 24 గంటలకి 24
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమం కోసం ఏడాదికి 30,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. మహిళల ఆర్థిక స్వావలంబన బీహార్ అభివృద్ధికి మూల స్తంభమని ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాల మహిళలకు ఈ పథకం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగవుతాయని తేజస్వి తెలిపారు. బీహార్లో నిరుద్యోగం, మహిళల భద్రత వంటి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుంటామని, కొత్త పాలనలో సమాన హక్కులు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈ హామీతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. पूरा मूड जो है इस बार बदलाव का है, परिवर्तन का है। और इस बार बिहार की जनता जो है 20 साल पुरानी जो सरकार चल रही है उसको उखाड़ फेंकने का काम करेगी। माँ बहनों के मांगों पर सरकार बनते ही 14 जनवरी मकर संक्रांति के दिन माँ बहन मां योजना के तहत पूरे 1 साल का 30,000 रुपया माता और बहनों के खाते में हम लोग डालने का काम करेंगे। హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ప్రాజెక్టు వల్ల జరుగుతున్న అభివృద్ధిని దాచిపెట్టే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే పనులను కూడా రాజకీయ లాభాల కోసం వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. నగర అభివృద్ధి, రోడ్ల విస్తరణ, హైడ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వేలాది మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కేటీఆర్ వంటి నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగలకూడదని హితవు పలికారు. ప్రజలు ఇప్పుడు అవగాహనతో ఉన్నారని, వాస్తవాన్ని గుర్తించి అభివృద్ధికి తోడ్పడతారని కోట్ల శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి బలం చూసుకొని ఏ భూ కబ్జాదారులైతే భూములను లాక్కొని నది పరివాహ ప్రాంతాలను లాక్కొని కబ్జా చేసిర్రో వాటి కోసమే హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ నగరాన్ని మినీ ఇండియాగా తయారు చేయాలని, ఈ హైదరాబాద్ నగరాన్ని అన్ని దేశంలోని నగరాల సరసన ఉంచాలని, భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను, అదే విధంగా చెరువులను, అదే విధంగా నది పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా పరిరక్షించాలని ఒక దూరదృష్టితోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదనంలో పుట్టిన ఒక మానస పుత్రికనే ఈ హైడ్రా. ఈ హైడ్రా గురించి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారని సందర్భంగా అడగదలుచుకున్నా. మీరు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈ వేదిక ద్వారా. మీరు భూ కబ్జాదారులకు ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహిస్తారంటే ప్రోత్సహిస్తున్నారని చెప్పండి. కానీ ఒక బృహత్ కార్యక్రమాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఏదైతే కబ్జాలలో బలైపోతున్న భూములను పరిరక్షించి ఈ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న విలువైన భూములను రక్షించి ఇలా పేదలకు ఇయ్యాలని, ఇంద్రమ్మ ఇండ్లు కట్టించి ఇయ్యాలని ఒక దూరదృష్టితోటి ఇలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాత్రము ఒక విష రాజకీయాలు, ఒక స్వార్థ రాజకీయాలు ఈ రోజు పెనవేసుకున్నాయి. అక్కడ ముఖ్యంగా కేటీఆర్ గారు ఖబర్దార్, మీరు ఏదైతే ప్రచారంలో ఉపయోగిస్తున్న పదజాలం కానివ్వండి, అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల మీ యొక్క భాషను మార్చుకోకపోతే జూబ్లీ హిల్స్ ప్రజలను. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు చేశారు. యువతను రీల్స్ తీసేలా ప్రోత్సహించి నిజమైన సమస్యల నుండి దృష్టి మళ్లిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీహార్లో తరచూ జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలపై మోదీ మౌనం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజల సమస్యల కంటే ప్రచార రాజకీయాలపై ప్రధాని దృష్టి ఎక్కువగా ఉందని విమర్శించారు. రైతు సంక్షేమం, నిరుద్యోగం, విద్యారంగం వంటి ప్రధాన అంశాలపై కేంద్ర మంత్రి మండలి మౌనం ఎందుకు వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. బీహార్ యువత భవిష్యత్తును కాపాడాలంటే ప్రజల అవగాహనతో ఓటు వేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. భోజన్ आता है क्या? नहीं. नरेंद्र मोदी ने आपको यह नहीं बताया कि जब आप रील बनाते हो और अपने दोस्त को बेचते हो तो फायदा अंबानी को होता है, फायदा अदानी को होता है. नरेंद्र मोदी ने आपको यह नहीं बताया कि बिहार में किसानों से छीनकर 1 रुपए में अदानी को जमीन दी गई है. 1 रुपए प्रति एकड़ में अदानी को जमीन दी गई है. यह नरेंद्र मोदी ने आपको नहीं बताया. अमित शाह ने आपसे कहा, चुनाव में उसने कहा कि बिहार में उद्योग लगाने के लिए जमीन नहीं है. उद्योग लगाने के लिए जमीन नहीं है, मगर अदानी जी को फ्री गिफ्ट देने के लिए बहुत जमीन है.
అంబర్పేట్ డీడీ కాలనీ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాల్గొన్న 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితురాలు మాధవీలత అమెరికాలో బాధితుడితో వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత ఈ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. మరో నిందితుడు సాయి ఈ గ్యాంగ్కి సూత్రధారిగా ఉన్నాడు. పోలీసులు నిందితుల వద్ద నుంచి 3 కార్లు, 2 బైకులు, 8 మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు తెలివిగా తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు ఛేదన వేగంగా పూర్తయింది. మిగతా 4 నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది. దాని పురాపురాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది. దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక 2 కార్లు తీసుకొని 2 వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ అనే ఇతను డీడీ కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు 3 years నుంచి ఉంటున్నాడు. సో అక్కడ ఇతనికి దాదాపు 30 సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఇక్కడ A1 మాధవీలత తోటి. ఈమె యుఎస్లో దాదాపు 10 years ఉన్న తర్వాత 2005లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా యుఎస్లోనే ఫస్ట్ డైవర్స్ అయింది. బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు 22 వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. సో ఈ A1కి సంబంధించి ఈమె పేరు మాధవీలత. ఈమె వీళ్ళ హస్బెండ్కి లాస్ట్ 3 years నుంచి దూరంగా ఉంటుంది. ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు ఫాతిమా. సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. సో దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి, అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరు అనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ దీనికంటే ఫ్యామిలీ ఇష్యూస్ కంటే ముందు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మంత్రి శ్యామ్ అనే అతను రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇతనికి సంబంధించిన అంటే ఇతని పూర్వీకుల నుంచి అంటే ఫాదర్ నుంచి వచ్చినటువంటి బంజరాయిల్స్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు 20 నుంచి 22 కోట్లకు అమ్మడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని డెట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు. సో రిమైనింగ్ అమౌంట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవీన్ యాదవ్ విద్యావంతుడు, ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకునే నాయకుడు అని ప్రశంసించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని, పాత సమస్యలను పరిష్కరించి ప్రాంతాన్ని ఆధునికంగా తీర్చిదిద్దుతారని నమ్మకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం ప్రజల జీవితాలను మెరుగుపరచడం, నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడమని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య గుట్టుచప్పుడు కాకుండా ఒప్పందాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజలు ఈసారి వివేకంగా ఆలోచించి అభివృద్ధి దిశగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓకే. चाहिए आपका नौजवान लड़ने वाला ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా అడవుల్లో భద్రతా దళాలు మావోయిస్టులపై భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ దాడిలో నక్సలైట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని పూర్తిగా ధ్వంసం చేయడంలో విజయాన్ని సాధించాయి. దాడి అనంతరం ఘటనా స్థలం నుండి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, బుల్లెట్ల తయారీ పరికరాలు, పేలుడు పదార్థాలు వంటి ఆయుధ సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
డీఆర్జీ బృందం అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. ఈ దాడి మావోయిస్టుల నెట్వర్క్కి పెద్ద దెబ్బగా మారిందని చెప్పారు. సుక్మా అడవుల్లో ఆయుధాల మరమ్మత్తు, తయారీకి ఉపయోగిస్తున్న రహస్య స్థావరం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని తెలిపారు. భద్రతా బలగాల చురుకైన చర్యతో మావోయిస్టుల దుశ్చర్యలకు కొంతవరకు అడ్డుకట్ట పడిందని అధికారులు పేర్కొన్నారు. वजह से इस प्रकार के डंप काफी ज्यादा मात्रा में एनकाउंटर, अरेस्ट, सरेंडर हो रहे हैं। नक्सलियों को मैं यही अपील करना चाहूंगा कि जल्द से जल्द सरेंडर कर दें और पूरे इलाके में शांति प्रस्थापित की जाए। माओवादियों की कौन सी कमेटी वहाँ पर सक्रिय रही है? माओवादियों की पीएलजे बटालियन नंबर 1 उस एरिया में सक्रिय रही है और ये जो पूरा डंप मिला है पीएलजे बटालियन 1 नंबर का ही डंप है। सर, मुठभेड़ हुई या कोई बड़ा लीडर वहाँ होने की मदद की? नहीं, वहाँ मतलब हमने ऑपरेशन लॉन्च किया था। ऑपरेशन के दौरान, सर्चिंग के दौरान ये डंप वहाँ मिला है। सर, आने वाले समय में ऑपरेशन और तेज होंगे? हाँ, हम लगातार ऑपरेशन जारी है। सुकमा बीजापुर का जो सीमावर्ती क्षेत्र है, गोगुंडा क्षेत्र है, कोंटा और किसाराम एरिया में लगातार ऑपरेशन डीआरजी और सीआरपीएफ द्वारा जिला सुकमा में चलाए जा रहे हैं। बड़े माओवादियों को सरेंडर की सूचना बीच में आ रही थी सर, खबरें पता चल रही थी, ऐसा कुछ पता चला? कुछ संपर्क में है सर बड़े माओवादी सरेंडर की प्रक्रिया निरंतर चल रही है। अलग अलग मात्रा में सभी जिलों में सरेंडर के लिए नक्सली संपर्क कर रहे हैं। मैं सभी नक्सलियों से ये अपील करता हूँ कि जल्द से जल्द सरेंडर करें और एरिया में शांति प्रस्थापित करें। మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుపతిలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తిరుపతిలోని శ్రీ కాలేజ్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను స్థాపించాలన్న తన సంకల్పాన్ని తెలిపారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యారంగంలో తెలంగాణను ఒక మోడల్ స్టేట్గా తీర్చిదిద్దడమే తన కల అని చెప్పారు. తిరుపతిలో విద్యా విస్తరణకు శ్రీ కాలేజ్ సహకారం అందిస్తుందని అన్నారు. రాజకీయాలు, సేవా కార్యక్రమాలు రెండింటినీ సమాంతరంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమానికి కేవలం కేటీఆర్, కేసీఆర్ నేతృత్వమే అవసరమని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఆయనతో ఫోటోలు దిగారు. నేను ఈ 2 నెలల్లో 3 సార్లు వచ్చిన. ఫస్ట్ మొక్కిపోయినా నేను భారతదేశం అంతా యూనివర్సిటీలు పెట్టాలని వైజాగ్లో తీసుకున్నాం. నిన్ననే తిరుపతిలో వీళ్ళది శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసిన ఆ దేవుని దయతోటి. అక్కడ కూడా యూనివర్సిటీ పెట్టాలని దేవుని మొక్కిన. ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి శ్రీ కాలేజ్ అనేది మాకు ఇప్పించాడు. ఇప్పుడు అక్కడ కాలేజ్ కూడా ప్రారంభించబోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయింది శ్రీ కాలేజ్. అందుకే ఆ దేవునితోటి మా కమ్యూనిటీలు కూడా వీళ్ళిద్దరు తిరుపతి వాళ్ళని కూడా తీసుకొని దర్శనం చేయించారు. అదే మాదిరిగా ఇండియా లెవెల్లో కూడా యూనివర్సిటీలు పెట్టాలని, దానికి తోడు తెలంగాణలో మళ్ళీ మా సీఎం కేసీఆర్ రావాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రాజకీయ పార్టీలు చూపుతున్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంపై కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంట నష్టాలతో, మార్కెట్ ధరల లోటుతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం, ప్రతిపక్షం ఎన్నికల రాజకీయాల్లో మునిగిపోయాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఓట్ల కోసం నేతలు రాత్రింబవలు ప్రచారంలో తలమునకలై ఉన్నప్పటికీ గ్రామాల్లో రైతులు తాగునీరు, ఎరువులు, మద్దతు ధరల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యల కంటే పదవుల పోటీ ఎక్కువైపోయిందని కవిత విమర్శించారు. తెలంగాణ అసలు బలమైనది రైతు చేతిలోనే ఉందని గుర్తు చేస్తూ రైతు సంక్షేమాన్ని మర్చితే రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు. ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను. 1 రోజు 2 రోజు సింబాలిక్ గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు. కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి. మీరు బంద్ పెట్టుండి, మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం. ఒకటి బాధ కూడా ఏంటి అని అంటే
అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీహిల్స్నే ఉన్నారు. జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుంది, పత్తి సమస్య అని. ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది, పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు. అది మాత్రం చాలా దారుణం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అద్దె ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ దందా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన డాక్టర్. ముషిరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న పీజీ డాక్టర్ జాన్ పాల్. నిందితుల నుంచి 3 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్ సుక్మా అడవుల్లో భద్రతా దళాల భారీ ఆపరేషన్. నక్సలైట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన భద్రతా బలగాలు. ఘటనా స్థలం నుండి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు మరియు ఆయుధాల తయారీ పరికరాలు స్వాధీనం. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు. యూత్ రీల్స్ లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారని తెలిపిన రాహుల్, బీహార్లో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఎద్దేవా. అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి 30,000 రూపాయలు తేజస్వి యాదవ్ భారీ హామీ. మాయ్ బహీన్ మాన్ యోజన కింద ఆర్థిక సాయం. వచ్చే జనవరిలోనే మొత్తం డబ్బు ఒకేసారి జమ చేస్తామని హామీ. ఎన్డీఏ పథకానికి కౌంటర్గా తేజస్వి యాదవ్ ప్రకటన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారన్న పొన్నం. బీజేపీని బీఆర్ఎస్ 2గా మార్చేశారనే తీవ్ర విమర్శలు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి 10,000 ఓట్లు కూడా రావని సవాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.